చూసారుగా ప్రజలారా, మనకి ఇక్కడ చూడండి, కోట ధర నిర్ణయించారు కానీ స్కూల్ ఫీజులను నిర్ణయించలేకపోయారు. ఇక్కడ ఫీజుల నియంత్రణ ఏది చూస్తున్నాం కదా మనం ఇక్కడ పిక్కు. ఇది ప్రైవేట్ స్కూల్లో దోచుకుంటున్నటువంటి పిక్ ఇది. ఇక్కడ చూడండి, పైన విద్యార్థి, కింద డబ్బు, ఇక్కడ స్కూల్ ఫీజు ఎంత చూసారు కదా. ఇక్కడ చూడండి, కార్పొరేట్ దోపిడీని అడ్డుకునేది ఎవరు? ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలకు లేని ఆ ఫీ స్ట్రక్చర్ అసలు ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే కేజీకి రూపాయలు 50,000 నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు 2 లక్షల నుంచి సుమారు 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు మనం కార్పొరేట్ కాలేజీల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందిన కాడికి మొత్తం దోచుకుంటున్న వైన మనకు కనిపిస్తుంది. అయితే విద్యా హక్కు చట్టం 2009 అమలు జాడేది. ఆ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ బోర్డుల అధికారుల నిర్లక్ష్యం. ఆ సర్కార్ మారిన విద్యా వ్యవస్థలో కనిపించని మార్పు. నిద్రమత్తులో ప్రిన్సిపాల్స్, సెక్రటరీ, కమిషన్స్, ఇతర ఉన్నతాధికారులు. అయితే నీకింత నాకింత అన్నట్టుగా ప్రభుత్వ అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతున్నారనేది బహిరంగ చర్చించుకుంటున్నారు. అయితే ప్రజలారా, మన ఓటు హక్కు ఎందుకోసం వినియోగించుకున్నాం? మనము నాయకులకు ఓట్లేసి ఎందుకు గెలిపించుకున్నాము? మనకు కావాల్సింది ముఖ్యంగా విద్యా వైద్యం కోసం మన ఓటు హక్కును వినియోగించుకున్నాం. కానీ ఇక్కడ KG to PG వరకు విద్య మనకు ఎక్కడ ఉంది? ఉచిత విద్య. ఒక దిక్కు ప్రైవేట్ స్కూల్స్ చూసుకున్నట్టయితే యూకే నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకే, సెకండ్ క్లాస్ వరకే 50,000 నుంచి 60,000 రూపాయల డబ్బులు వసూలు చేసే పరిగణలో ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్. అయితే ఇక్కడ మన ప్రభుత్వం అడిగే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? చేయట్లేదు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి ప్రజలారా అంటే, మనము ఖచ్చితంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి సౌకర్యాలు ఖచ్చితంగా మన ప్రభుత్వ స్కూల్లో సౌకర్యాలు కనిపిస్తే అక్కడ ఉన్నటువంటి జనాలు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే అవకాశం ఉంటది. ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నటువంటి నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు 50,000 రూపాయలు దారపోస్తున్నామంటే మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థి తండ్రి ఏ విధంగా ఎంత కష్టపడుతున్నారని ఆలోచిస్తున్నారా? వాడు ఉదయాన్నే లేచి గడ్డపార గంప పట్టుకొని పొలానికి వెళ్ళి, లేదంటే ఒక కరువు కూలికి వెళ్ళి, లేదంటే ఒక మట్టి పని చేయడానికి వెళ్ళి అతని చెమట మొత్తం దారపోసి అతని పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే డబ్బులు వచ్చేవి ఒక 500-600. అట్లా నెల మొత్తం కష్టపడితే మనకు వచ్చేది ఎంత? 18,000 నుంచి 20,000 రూపాయలు. అందుట్లో నీ ఇంటి సరుకులు ఏం పోవాలి, నీ ఇల్లు కిరాయి ఏం పోవాలి, నీ పిల్లలకు యూనిఫామ్ బట్టల గురించి ఏం పోవాలి, నీ తిండికి ఎంత పోవాలి, మళ్ళీ ఇక్కడ స్కూల్ ఫీజు ఎంత కట్టాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే, ప్రజల తరపున మనం ఉండి పోరాడాల్సింది ఖచ్చితంగా విద్యార్థులకు ఉచిత విద్య అందించాలి. ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్కూల్ కి ఏర్పాటు చేయాల్సింది ఏంటంటే, ఆ స్కూల్లో ఉన్నటువంటి సౌకర్యాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయనేది అనేది మనం చూసుకోవాలి. ప్రతి క్లాస్ కి ఒక క్లాస్ గది ఉందా లేదా, ప్రతి క్లాస్ కి ఒక సబ్జెక్ట్ టీచర్ ఉన్నాడా లేదా అనేది మనం చూసుకోవాలి. అక్కడ ఫుడ్ ఏ విధంగా ఉందనేది మనం చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పీటీ ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. ఆ స్కూల్ కి గేట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఆ స్కూల్లో తగిన సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఏ స్కూల్లో అయితే ఈ ఉన్న సౌకర్యాలు లేకుండా ఉంటాయో ఆ స్కూల్ తరఫున మనం ఉండి పోరాడాలి ప్రజలారా. ఖచ్చితంగా ఆ స్కూల్లో ఏ సౌకర్యాలు అయితే లేవో ఆ సౌకర్యాలు తెప్పించేటట్టుగా మనం ఉండి ప్రభుత్వంతో పోరాడాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, ఎంతో కష్టపడి చదివిస్తున్నటువంటి విద్యార్థులు మా తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నా కొడుకు ఒక ఉన్నత భవిష్యత్తులో ఉంటే, వాడు ఒక స్థాయిలో ఉంటే నన్ను అప్పుడు ఒక రేంజ్ లో చూసుకుంటాడు అనే ఆలోచనతోటి గట్టి కష్టం చేసి ఇక్కడ విద్యార్థులను చదువుకుంటున్నాడు. అయితే ఈ విద్యార్థి చదువుకోవడానికి ఈ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించండి మీరు.
ఒక నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకే 50 నుంచి 60, 70 వేల రూపాయల వసూలు అంటే ఇది మామూలు విషయం కాదు ప్రజలారా. ఒకసారి ఖచ్చితంగా ఇది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే కోటర్ ధర నిర్ణయించారు, కానీ ఇక్కడ స్కూల్ ఫీజులు నిర్ణయించలేకపోయారు. ఎందుకు? ఒక కోటర్ ద్వారా నిర్ణయించారు కానీ స్కూల్ ఫీజు ధరలు ఫీజులు ఎందుకు నిర్ణయించలేకపోయారు? అంటే ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి కోటర్ బీర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ ఎంఆర్పితో సహా కొత్త బ్రాండ్లను రిలీజ్ చేయడం అయితే మనం చూసినాం. కొత్త బ్రాండ్లు అయితే రిలీజ్ అయ్యాయి. ఇక్కడ ఆ కొత్త బ్రాండ్లకు ఒక నేమ్ అయితే పెట్టడం జరిగింది. ఆ నేమ్ కు దానికి ఫిక్స్ రేట్ గా ఎంఆర్పి రేటు 250 నుంచి 300 రూపాయలు ఎంతనో ఒకటి ఫిక్స్ చేసి వదిలేశారు. కానీ ఇక్కడ ఈ కోటర్ ధరని నిర్ణయించడానికి మీకు చేతులు వచ్చాయి, కానీ ఇక్కడ పేద విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూళ్ళు ఫీజులు మాత్రం నిర్ణయించలేకపోయారు. ఎందుకు? ప్రభుత్వం ప్రతి స్కూల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేనట్టయితే ప్రభుత్వ స్కూల్లో ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ని పెట్టాల్సిందే. ప్రతి స్కూల్లో ఒక పీటీ సార్ని పెట్టాల్సిందే. ప్రతి స్కూల్లో ఖచ్చితంగా అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందే. ఇక్కడ చూడండి ఎన్ని ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్రజలారా, ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలకు లేని ఫీజ్ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ అనేది లేదు దానికి. ఇక్కడ కేజీకి రూపాయలు 50,000 నుంచి లక్షల్లో వసూళ్లు. కార్పొరేట్ కాలేజీల్లో మాత్రం ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వసూలు. ఎగ్జాంపుల్ గా రాజు అని మా బాబు ఉంటాడు అమీర్పేటలో, ఆయన కొడుకు చదువుతుంటాడు. 1,20,000 రూపాయలు ఫస్ట్ ఇయర్ కి చెల్లిస్తున్నాడు. శ్రీ చైతన్య కాలేజ్ లో 1,20,000 రూపాయలు చెల్లిస్తున్నాడు. ఎందుకు మామ ఇంతగానము? ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చదువుకుంటారు కాబట్టి అక్కడ అన్ని సౌకర్యాలు కరెక్ట్ లేవు నాన్న, ఒకవేళ ఉన్నట్టయితే మనకెందుకు ఇంతగానము? నా కొడుకు మంచి చదువుకొని ఉన్నత హోదాలు ఉంటేనే కదా రేపు నన్ను చూసుకునేది. అందుకే నేనేం చేసినంటే ప్రైవేట్ కాలేజీలో వేసిన, కానీ అక్కడ ప్రైవేట్ స్కూళ్ళకు మాత్రము ఎంత వసూలు చేస్తున్నారు అంటే 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం! అంటే దీనికి ఒక స్ట్రక్చర్ అనేది ఉండదా? చూడండి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే ఉదయం 4 గంటలకు వేసి నైట్ 10కి ఇంటికి వస్తాడు. ఆయన ఒక కార్ డ్రైవర్ గా వర్క్ చేస్తాడు. వర్క్ చేసి ఆయనకు వచ్చిన డబ్బులు మొత్తం ఇక్కడ కాలేజ్ లో ఫీజులు చెల్లిస్తున్నాడు. అతని రూమ్ కిరాయి కూడా 5,000 రూపాయలు చెల్లిస్తున్నాడు. అంటే అతను ఇంత కష్టపడి ఇంత చదివిస్తున్నప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇవన్నీ సౌకర్యాలు పెడితే అతను కారుతో సంపాదించుకున్న డబ్బులు మిగిలిపోతాయి కదా. తన కొడుకు కూడా ఉన్నత హోదాలో ఉంటాడు కదా. కాబట్టి ప్రజలారా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మనము ఏవైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో ఆ ప్రభుత్వ స్కూల్లో అన్ని సౌకర్యాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. ఏ స్కూల్లో అయితే అన్ని సౌకర్యాలు లేకుండా ఉంటాయో, ఏ స్కూల్లో అయితే ప్రతి సబ్జెక్ట్ కు టీచర్ లేకుండా ఉంటాడో ఖచ్చితంగా ఆ స్కూల్ తరపు నుంచి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించి తీరుదాం. ఇది చూశారు కదా ప్రజలారా, ఈ విధంగా. కాబట్టి ఖచ్చితంగా మనము ప్రభుత్వ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఏర్పడేటట్టుగా మనం పోరాడదాం. మనము మన ఓటు హక్కు వినియోగించుకునేదే ఉన్నత విద్యను చదువుకొని మన పిల్లలు హోదాలో ఉండాలనేది మనకు కావాలి. చూశారుగా ప్రజలారా, ఈ విధంగా ఉంది దౌర్భాగ్యం. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో అన్ని సౌకర్యాలు వచ్చే వరకు మనం ఖచ్చితంగా పోరాడాలి. ఇక్కడ ఒక బీరు కోటర్ కు ఏ విధంగా అయితే బ్రాండ్స్ నేమ్ క్రియేట్ చేసి దానికి ఒక రేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది కదా, అదే విధంగా మనం కూడా కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేసి ఇంత ఫీజు ఫస్ట్ ఇయర్ కి చెల్లించాలి. అదే విధంగా ఒక స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఈ విధంగా ఫస్ట్ క్లాస్ కి ఇంత ఫీజు ఉండాలని చెప్పేసి మనం ఖచ్చితంగా దానికోసం పోరాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ప్రజలారా.